అక్కినేని నాగార్జున ఎందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఇన్విటేషన్ ఇవ్వలేదు? పవన్ కళ్యాణ్ కు నాగార్జునకు ఉన్న విభేదం ఏంటి? ఇక్కడ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సార్ కి ఇచ్చి ఏపీలో ఓన్లీ చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఆ ఒక్క చంద్రాల సార్ కు మాత్రమే ఇన్విటేషన్ ను నాగార్జున ఎందుకు ఇచ్చింది? నాగార్జున పవన్ కళ్యాణ్ మధ్యన కోల్డ్ వారు నిజమేనా? అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 8వ తారీఖు గ్రాండ్ పార్టీ లెక్కన అంటే రిసెప్షన్ ను ఏర్పాటు చేసి ఒక మంచి గెట్ టుగెదర్ లాగా నాగార్జున సారు అరేంజ్ చేయబోతున్నాడు. మరి దీనికి సినిమా పెద్దలు కావచ్చు, రాజకీయ నాయకులు గాని పెద్ద సంఖ్యలో గట్టిగానే పెద్ద పెద్ద తలకాయలు అయితే హాజరు పడబోతున్నారు. మరి ఈ 8వ తారీఖైనా పవన్ కళ్యాణ్ సార్ హాజరు పడబోతున్నాడా? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ హాజరు పడతాడా పడడా? ఇంతకు 8వ తారీఖు రమ్మని పవన్ కళ్యాణ్ సార్ కు ఫోన్ లో గాని ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎవరి ద్వారా గాని నాగార్జున సార్ చెప్పిండా చెప్పలేదా? నాగార్జున సారు ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ కు అట్లనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సార్ కు ఇన్విటేషన్ ఇచ్చిండు. అటు పక్కన ఏపీలో చంద్రాల సార్ కు పెళ్లి పత్రికను ఇచ్చిండు. కాకపోతే అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ కు పెళ్లి పత్రిక ఇయ్యలేదు ఈ అక్కినేని యువ సామ్రాట్ నాగార్జున, కింగ్ నాగార్జున. దీని మీద జనసేన కార్యకర్తలు గాని పవన్ కళ్యాణ్ సార్ అభిమానులు గాని అటు పక్కన నాగార్జున ఫ్యాన్స్ కూడా ఆలోచన పడ్డారు. అరే ఇక్కడ ఈ సీఎం కి ఇచ్చిండు, డిప్యూటీ సీఎం కి ఇచ్చిండు, మరి అక్కడ సీఎం కి ఇచ్చి డిప్యూటీ సీఎం కి ఇయ్యలేదని అంటే పవన్ కళ్యాణ్ సార్ తోటి పర్సనల్ గా ఏమన్నా వైరం ఉన్నదా నాగార్జున సార్ కనే మాట కూడా గట్టిగానే వినబడుతున్నది. అయితే ఇంకొకటి ఏంటంటే మొన్నట్లు హరిహర వీరమల్లు సినిమాకు ఆపడానికి ప్రయత్నం చేసిన సందర్భాలలో కూడా సినిమాలలో కొంతమంది ఉదాహరణ చేస్తూ నాగార్జున సార్ ను కూడా మీ అనుకున్న వాళ్ళకు టికెట్ రేట్లు ఎట్లా పెంచిల్లో అన్ని మాకు తెలుసు అన్నట్టుగా ఇండైరెక్ట్ గా నాగార్జున సార్ కు కౌంటర్ వేసిండు అన్నట్టుగా వార్తలు కూడా వినబడ్డాయి కదా. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఇయ్యలేదని అంటే అయితే ఇప్పుడు జగన్ అన్నకు కూడా ఇన్విటేషన్ ఇచ్చినాం కాబట్టి జగన్ అన్న ఆధారపడతాడు. ప్రత్యర్థ పార్టీలో ఉన్నటువంటి పరోక్షంగా గానీ ప్రత్యక్షంగా గానీ కౌంటర్ టు కౌంటర్ ఇచ్చే ధీటైన నాయకుడు జగన్ కి ఎవరైనా ఉన్నారా అంటే పవన్ కళ్యాణే. మరి పవన్ కళ్యాణ్ కూడా ఇన్విటేషన్ ఇస్తే జగన్ అన్న హట్ అవుతాడు. ఎందుకంటే జగన్ అన్నకు బాగా కరడు కట్టిన అభిమాని ఎవరైనా ఉన్నారా సినిమా ఇండస్ట్రీలో అంటే అక్కినేని నాగార్జున అని ఇవ్వాలని చెప్తారు. ఎందుకంటే జగన్ అన్నను పర్సనల్ గా కలుసుడు, ఆయన జైలుకు పోయినప్పుడు కూడా వ్యక్తిగతంగా పోయి ఆయన మీట్ అయ్యిండు. ఎందుకు కలిసినా అంటే జగన్ అంటే మాకు స్నేహితం ఉన్నది, నేను కలవాలని అనుకున్నా, కలిసినని చెప్పాను. సరే వాళ్ళకు ఏం దోస్తాను ఉన్నదో ఏందో మనకు తెలియదు కానీ పురాగా మాత్రము నాగార్జునకు జగనాల్ సార్ అయితే మంచి విడదీయరాని బంధము స్నేహపూర్వకం అయితే వాళ్ళిద్దరి మధ్య ఉన్నది. కాకపోతే పవన్ కళ్యాణ్ జగన్ అన్నను ఇప్పుడు కాదు పార్టీలకు రాకముందు నుంచి జగన్ అన్నను టార్గెట్ పెడితేనే ఉన్నాడు. ఆయన వచ్చిన 10 ఏళ్లలో ఎక్కువ టాపిక్ జగన్ అన్న గురించే కౌంటర్లు వేసుకుంటా, ట్వీట్లు చేసుకుంటా, ఆయన మాట్లాడిన ప్రతి దానికి పోస్టులు పెట్టుకుంటా గట్టిగానే ఆయన మీద ఒక యుద్ధమే చేసిండు పవనాలు సార్. అసలు వీళ్ళకి పచ్చగడ్డి కాదు కదా జగన్ అన్నకు పవన్ కళ్యాణ్ మధ్యన ఒకరి పేరు ఒకరు కూడా తీసుకోరు. ఇంచుమించు పవన్ కళ్యాణ్ సార్ అన్న అప్పుడప్పుడు జగన్ గుర్తు పెట్టుకో అదా పాతాళానికి దొక్కుతానిటువంటి అంటాడు కానీ జగన్ అన్న మాత్రం అసలు పవన్ కళ్యాణ్ సార్ పేరే ఎత్తరిగాడు. సరే ఇక ఆయన పేరు ఎత్తకపోతే పవన్ కళ్యాణ్ సార్ వచ్చిందే ఉన్నది పోయిందే ఉన్నది కానీ మాట వరుసగా చెప్తున్నా. అయితే ఇక్కడ ఏంటంటే మరి నాగార్జున అక్కడ సీఎం కి ఇచ్చిండు, ఇక్కడ సీఎం డిప్యూటీ సీఎం కు కూడా ఇచ్చిండు కానీ మరి పవన్ కళ్యాణ్ కి ఎందుకు ఇయ్యలేదు? వీళ్ళిద్దరి మధ్య ఉన్న వైరమా లేకపోతే ఈ ఎవరైతే జైనాబ్ అనే అమ్మాయి ఉన్నది అఖిల్ చేసుకోబోయే అమ్మాయి వాళ్ళ తాత గాని వాళ్ళ నాన్న గాని జగన్ సార్ కు చాలా దగ్గర పంటి ఉన్నోళ్ళట. జగన్ సార్ ను ఎట్లా ఉండాలి ఏం చేయాలని రాజకీయ మెలకులతో పాటు ఆయనను డ్రైవ్ చేసిన సందర్భాలు కూడా వీళ్ళై ఉన్నాయట. అందువల్ల పవన్ కళ్యాణ్ ను పిలుచుడెందుకు లైట్ తీసుకో అన్నట్టుగా మాటనైతే వినబడుతుంది. అయితే ఇక్కడ ఇంకొక గొల్లెన్ సాపుడు ఉన్నది. చిరంజీవి సార్ కు నాగార్జున సార్ కు మంచి విడదీరాని అనుబంధం. ఇద్దరు జాంజిగిరి జాబల్ అని అంటారు ఇండస్ట్రీలో. అయితే చిరంజీవి సార్ ఎప్పుడైనా టైం పాస్ కాకపోతే నాగార్జునను పిలుచుకుంటాడు, నాగార్జునకి ఎప్పుడైనా టైం పాస్ కాకపోతే చిరంజీవి సార్ ను పిలుచుకుంటాడు. ఇంత దోస్తాను ఉన్నది. మంచిగా చేపల కూర చేసుకుంటారు, పెరుగన్నం చేసుకుంటారు, రొయ్యలు పీతలు వాళ్ళకి ఏదనిపిస్తే ఆ టైంలో చికెన్ ఫ్రైలు మంచూరియాలు చేసుకుని సోషల్ మీడియాలో ఫుడ్ వీడియోలను కూడా వీళ్ళిద్దరు కలిసి పెడుతుంటారు. అంత దోస్తాను ఉన్నది ఇద్దరికి. మరి అంత దోస్తాను ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పక్కన పెడతాడని మనం అనుకుంటామా? అనుకోవడానికి ఛాన్స్ లేదు. ఇంకొకటి ఏంటంటే చాలా సందర్భాల్లో నాగార్జున సార్ కూడా చెప్పుకుంటూ వచ్చిండు పవన్ కళ్యాణ్ అంటే ఒక గ్రేట్, ఆయన చాలా ఫైట్ చేస్తున్నాడు, ఆయన దగ్గర ఒక ప్యాషన్ ఉన్నది, ఒక కన్సర్న్ ఉన్నది, ఒక శక్తి ఉన్నది, ఆయన దగ్గర ఉన్నటువంటి శక్తియుక్తులు చాలా గొప్పయి, ఎవరినైనా కూడా శాసించే శక్తి ఉన్నది, ఆయన మాటకు చాలా మంది విలువిస్తారు, చాలా నిజాయితీ పరుడు, టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న యాక్టర్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాడని ఇట్లా నాగార్జున సార్ కూడా చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూలలో చెప్పిండు. కాకపోతే ఇక్కడ చాలా మందికి మరి డిప్యూటీ సీఎం కి ఎందుకు ఇయ్యలేదు అనే డౌట్ అయితే చాలా మందికి వస్తున్న ప్రశ్న. మరి అసలు నాగార్జున ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ సార్ కు ఎందుకు పత్రిక ఇయ్యలేదని మీరు అనుకుంటున్నారు? అయితే నిగూఢంగా తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే చంద్రాల సార్ కు ఇన్విటేషన్ ఇవ్వడానికి పోయిన టైంలలో పవన్ కళ్యాణ్ సార్ అక్కడ లేడట. ఓజీ షూటింగ్ లో బొంబేలో ఉన్నాడని, బాంబే షూటింగ్ లో పాల్గొనే టైంలలో నాగార్జున ఏపీకి పోయిండని, చంద్రాల సార్ ను కలిసిండని, ఆ టైంలో పవన్ కళ్యాణ్ సార్ లేకపోయేసరికి రిటర్న్ మరలిండని మాట వినబడుతుంది. ఇంకొక కొంతమంది నుంచి వచ్చే ఆలోచన ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ షూటింగ్ ఎప్పుడు పోతున్నాడు బొంబాయికి అనే షెడ్యూల్ తెలిసే ఆయనకు పత్రిక ఇయ్యటం
ఇష్టం లేకనే ఆ టైంను అదునుగా చూసుకొని నాగార్జున ఏపీకి పోయి చంద్రబాబు సార్ను కలిసి పత్రిక ఇచ్చిందని కొంతమంది అంటున్నారు. మరి ఇలా నిజమేంతో అబద్ధమేంతో ఏది వాజిబ్ మాటనో మనకు తెలియదు కానీ ఇప్పుడు ఈ వార్తలు మాత్రం సోషల్ మీడియాలో గట్టిగానే వినబడుతున్నాయి. మొత్తానికి 6వ తారీఖు తెల్లవారుజామున చాలా కుటుంబ సభ్యులు దగ్గర పంట ఉన్నోళ్ళతోటి వాళ్ళ సమక్షంలోనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు బాగా ఆత్మీయంగా ఉన్నోళ్ళ మధ్యనే అద్భుతంగానైతే పెళ్లి అయితే అఖిల్ది జరిగింది. దానికి సంబంధించిన వీడియోలను ఫోటోలను మాత్రమే అఖిలేని నాగార్జున సార్ షేర్ చేసుకుంటూ వచ్చిండు. భారత్ కూడా చేసి భారత్ ల చైతన్య బాబు అయితే దుమ్ము దులిపిండంట, డాన్సులతో ఇరగదీసిండట. మరి ఇంతకు అక్కినేని నాగార్జున సారు పవన్ కళ్యాణ్ సార్ కు జగన్ అన్న మీద ప్రేమతోటి ఇన్విటేషన్ ఇయ్యలేదా, లేకపోతే పవన్ కళ్యాణ్ కు ఇన్విటేషన్ ఇయ్యొద్దు ఆయన వస్తే మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది, జగన్ అన్న ఏమన్నా ఫీల్ అవుతాడు, జగన్ అన్న తోటి ఉన్న రిలేషన్ ఏమన్నా దెబ్బతింటదనే ఆలోచనలో ఇయ్యలేదా, అసలు పవన్ కళ్యాణ్ సార్ కు ఎందుకు ఇయ్యలేదనే దాని గురించి మీరేమనుకుంటున్నారో మన రాయమల్లు రా టాక్స్ లో ఖచ్చితంగా కామెంట్ పెట్టే ప్రయత్నం చేయండి. ఇక ఇందులో కొసమెరిపోయినటువంటి అఖిల్ విషయానికి వస్తే చాలానే కాంట్రవర్సీలు అయితే గట్టిగానే ఉన్నాయి. మరి ఎందుకు అట్లున్నదో ఏందో తెలియదు కానీ 2016లో షియా భూపాల్ తోటి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది. 2017లో పెళ్లి కావాల్సి ఉండే, కాకపోతే గత 3 సంవత్సరాల నుంచి వీళ్ళు బాగా ప్రేమించుకున్నారని దగ్గరైందని ఒకరి గురించి ఒకరు బాగా అర్థం చేసుకున్నారు అనుకున్న తర్వాత ఎంగేజ్మెంట్ చేసిన తర్వాత ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇద్దరి మధ్యన చాలా విభేదాలు వచ్చినాయి. అంటే ఒకరికొకరు పడకుండా మాట పట్టింపులతోటి, ముఖ్యంగా ప్రథమంగా అఖిల్ మంచి లవర్ బాయ్ అని ప్లే బాయ్ అని చాలా మంది అమ్మాయిలతోటి వ్యక్తిగతంగా ఇతనికి పరిచయాలు సన్నిహిత సంబంధాలు కొన్ని ఉన్నాయని చెప్పి అమ్మాయి ఆరోపణ చేసింది. కొన్ని వీడియోలు ఫోటోలు కూడా ఎవరైతే అమ్మాయి శ్రేయా భూపాల్ ఉన్నదో ఆమె చూసిందని, దాంతో ఎయిర్పోర్ట్ లో కూడా వీళ్ళిద్దరు ఇదే విధంగా గొడవపడు చివరాఖరికి ఇద్దరు అఖిల్ ఆ శ్రేయా భూపాల్ అనే అమ్మాయి జుట్టు పట్టుకొని కొట్టుకునే స్థితికి పోయేసరికి ఇదంతా చూసినటువంటి 2 ఫ్యామిలీలు వీళ్ళు కంపల్సరీ రాబోయే రోజుల్లో పెళ్లి చేసినా కూడా పైసలు బొక్క తప్ప వీళ్ళు కలిసి ఉండరు, పక్కా ఈడిపోతారని నిర్ధారణ చేసుకొని ఆ పెళ్లిని పెటాకులు చేసుకున్నారు. ఇక ఇప్పుడు జైనాబ్ అనే అమ్మాయితో అయితే పెళ్లికి ఫిక్స్ అయిపోయింది. ఇక అఖిల్ కెరీర్ విషయానికి వస్తే 1996లో సిసింద్రి అనే సినిమా తోటి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అది బ్లాక్ బాస్టర్ అయింది. దాని తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత హీరోగా ఎంటర్ అయ్యే టైంలలో ముందు నా సినిమాతోటే కావాలని చెప్పి నా సినిమాతోటే ఎంట్రీ కావాలి, మన అందరం కలిసి చేయాలనే అక్కినేని నాగేశ్వరరావు గారి ప్రోత్సాహం ఆయన ఆదేశాల మేరకు మనమనే సినిమాలో క్లైమాక్స్ లో అక్కినేని అఖిల్ ఒక ఎంట్రీ అయితే ఉంటది. దాని తర్వాత అఖిల్ అని ఆయన పేరుతోటి ఒక సినిమాను విడుదల చేసిండు. అది పెద్ద అట్టర్ పాప్ డిజాస్టర్ గా నిలబడ్డది. దాని తర్వాత మిస్టర్ మజ్ను అట్టర్ పాప్ అయింది, హలో సినిమా అట్టర్ పాప్ అయింది. దాని తర్వాత వచ్చినటువంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనే సినిమా అనుకుంటా బాగా సూపర్ డూపర్ హిట్ అయింది. దాని తర్వాత మొన్నట్ల ఒక సినిమా విడుదల చేసిండు ఏజెంట్ అని. ఇక ఆ సినిమా గురించి అరాచకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, అది డిజాస్టర్ గానే మిగిలింది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 3 సినిమాలతోటి బిజీ ఉన్నాడు. మంచి కథలను మొన్నటి వరకు అఖిలే సొంతంగా జడ్జిమెంట్ చేసుకుని కథలను ఎన్నుకునేటోడు. కానీ నాగార్జున సార్ చెప్పిండు, అరే నీకు కథలు సెలక్షన్ రావట్లేదా, నేను ఈసారి మంచి కథలను ఇలా చీటికలో చెప్పి చీటికలో చూసి నిన్ను స్టార్ ని చేస్తానని అన్నాడో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే నాగార్జున సారే దగ్గర పంటి అమల మేడం కూడా ఉండి కథలను చూసి అన్ని ఆలోచన చేసి ప్రొడ్యూసర్ ను మంచి బ్యానర్లను ఎతికి మరి అఖిల్ బాబుకి అప్పగించే ప్రయత్నంలో ఉన్నారంటే. ఇప్పుడు 3 సినిమాలకు ఏదో రన్నింగ్ లో ఉన్నాయని అంటున్నారు. సరే ఏదేమైనా కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే అఖిల్ ఎంగేజ్మెంట్ అయింది, తర్వాత నిన్న 6వ తారీఖు తెల్లవారుజామున పెళ్ళైంది అనే ముచ్చట తెలిసినా కూడా హైదరాబాద్ లో ఉన్నా కూడా ప్రముఖ జ్యోతిష్యుడు గొప్ప మహానుభావుడు అపర జ్ఞాన సంపన్నుడు, జరిగేది జరగబోయేది వర్తమానంలో ఉండేది లేనిది అన్ని కలగలిపి ప్రపంచ దేశాలు ఎక్కడ కొట్టుమిట్టాడతాయో ఎక్కడ కొట్టుకోబోతాయో అనే గొప్ప జ్యోతిష్ అని చెప్పే వేణు స్వామి ఇలా రాకపోవడం చాలా గొప్ప విషయం, వీళ్ళు పెట్టకపోవడం ఇంకా గొప్ప విషయం. వీళ్ళ జాతకాల గురించి విశ్లేషించి సోషల్ మీడియాలో వీడియోలో పెట్టకపోవడం మహానందం అనుకుంటే చాలా మంది అక్కినేని అభిమానులు అయితే సంబరపడుతున్నారు. ఒకవేళ గనక అనుకోకుండా గనక వేణుస్వామి గనక మళ్ళా అక్కినేని ఫ్యామిలీలో ఏలు పెట్టే ప్రయత్నం చేస్తే ఈసారి సీన్ లోకి అక్కినేని నాగార్జున డైరెక్ట్ వచ్చి దబా ఇచ్చేటోడే కామెంట్లు కూడా గట్టిగానే నిలబడుతున్నది. సరే ఓవరాల్ గా దీని మీద మీరేమనుకుంటున్నారు అనేది రాయమల్లు డాటాక్స్ లో మీ యొక్క అభిప్రాయాన్ని మీ కామెంట్ ని తప్పకుండా పంచుకోండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు మన ఛానల్ ని ఇంత ఆదరణ చేస్తున్నందుకు మీ అందరికీ ఎన్ని శనార్థులు చెప్పినా తక్కువనే. ఇంకా శివరాకర్లో ఏందనంటే ఈ అఖిల్ కున్ను ఇప్పుడు జైనాబ్ అనే అమ్మాయికి ఏజ్ గ్యాప్ చాలా తేడా ఉన్నదని చెప్పి రకరకాలుగా ట్రోలింగ్లకు గట్టిగానే గురైతున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఎంగేజ్మెంట్ కు పెళ్లికి సంబంధించిన విషయం. అఖిల్ కంటే 9 సంవత్సరాలు ఈ అమ్మాయి పెద్దని అంటున్నారు. కాకపోతే అక్కినేని ఫ్యామిలీ ఏమంటుందో కేవలం 2 సంవత్సరాలు మాత్రమే అఖిల్ కంటే అమ్మాయి చిన్నది, అఖిల్ కంటే పెద్దది కాదు. వాళ్ళు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారు, ఒకరి గురించి ఒకరు అండర్స్టాండింగ్ చేసుకున్న తర్వాతనే మేము నిర్ధారణకు వచ్చి ఈ పెళ్లి చేస్తున్నామని అక్కినేని ఫ్యామిలీ అంటున్నారు. సరే చివరాఖరికి మనం అనుకునేది ఏంటంటే ఎవరేజ్ ఎక్కువ ఎవరేజ్ తక్కువ అనేది వాళ్ళు కింద మీద తలకలాడతారు, మనకు అనవసరమైన విషయం. కానీ అనవసరంగా పచ్చని సంసారంలో నిప్పులు పోయకుండా వాళ్ళు సంతోషంగా కలకాలం పిల్ల పాపలతోటి
సుఖ సంతోషాలతో ఉండాలని అకినేని అఖిల్ కు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పుకుంటా. ఇది ఈ రాయమల్లు టాక్స్ లో మనం మాట్లాడుకున్న టాపిక్. మనకు మంచి టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం. ఇంత గొప్పగా ఆదరణ చేస్తున్నటువంటి మీ అందరికీ క్షణార్థులు చెప్పుకుంటా. మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ మంచి అభిప్రాయాన్ని ఇంకా ఇలాంటి కంటెంట్ మాట్లాడితే మంచిగా ఉంటుందో మీరు కూడా మా కామెంట్ లో ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం